ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం వైరల్ అవుతోంది. బన్నీతో యాడ్ షూట్ చేసినప్పుడు 42 కఠిన నిబంధనలు పాటించాలంటూ వైరల్ అవుతున్న ప్రోటోకాల్ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, అవసరమైతే డిఫమేషన్ కేసులు వేస్తామని కూడా హెచ్చరించారు. ఈ ప్రచారానికి కారణమెవరు? అసలు ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో స్టైల్, డాన్స్, నటనలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఫస్ట్ మూవీ గంగోత్రిలో లుక్ పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సినిమాకు తనని తాను మెరుగుపరుచుకుంటూ తగ్గేదేలే అన్నట్లు కెరియర్ లో దూసుకెళ్లారు. అల్లు మెగా ఫ్యామిలీకి చెందిన హీరో కావడంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగా లభించిన సక్సెస్ స్టెప్స్ మాత్రం తనకు తానుగా నిర్మించుకున్నారు అల్లు అర్జున్. ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు దాటుకొని పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నారు. కుటుంబంతో, స్నేహితులతో, అభిమానులతో సరదాగా ఉండే బన్నీపై ఒక్కసారిగా ప్రోటోకాల్ అంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అల్లు అర్జున్ను కలవాలంటే ఆయనతో పాటు సెట్స్ లో ఉన్నప్పుడు 42 కఠిన నిబంధనలు పాటించాలంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తయారు చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రోటోకాల్ పై డిస్కషనే జరుగుతోంది. అల్లు అర్జున్ కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదంటూ ఎన్నో నిబంధనలు ఉన్నాయన్నది ఆ వీడియో సారాంశం. ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా నెటిజన్లు విమర్శలు స్టార్ట్ చేశారు. ఏంటి అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అంటూ కొందరు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. యాంటీ ఫ్యాన్స్ అయితే ఇదే అవకాశంగా విమర్శలు మొదలుపెట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దుమారం నెగ్గింది. అల్లు అర్జున్ కలవటానికి ముందు తమ బృందానికి 42 నిబంధనలతో కూడిన జాబితా ఇచ్చారని, ఫోటోషూట్ టైంలో కూడా కఠినమైన నియమాలు పాటించాల్సి వచ్చిందని అన్నారు ఆమె. దీంతో బన్నీ చుట్టూ కథలల్లేశారు. ఈ రచ్చ మొదలటంతో అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పై వస్తున్న ఈ వ్యాఖ్యలు అవాస్తవం. ఆయన్ని అందరి పట్ల గౌరవంగా ప్రవర్తించే వ్యక్తిత్వం. ఇలాంటి ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉందని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మూవీకి సంబంధించి కాకుండా ఈ వీడియో కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు బన్నీ. ఈ ప్రకటనతో అయినా బన్నీపై రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.